ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన సంఘానికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ఈరోజు ఇలా మీ ముందు ఉన్నానంటే కేవలం దేవుని కృప అండి. ఈరోజు మార్నింగ్ నేను వంట చేసేటప్పుడు పెద్ద ప్రమాదం నుంచే దేవుడు నన్ను తప్పించాడు. కుక్కర్ బర్స్ట్ అయిపోయింది. జస్ట్ అక్కడే ఉన్నాను. స్టవ్ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. బాగా అవి ఒలుస్తూ ఉండగా సడన్గా ఒక తాట షింక్ దగ్గర అవి తోముదాము వాటర్ వస్తాయి అన్న ఆలోచనతో అక్కడ నుంచి పక్కకు వచ్చాను. వస్తుంటే 2 కుక్కర్స్ పెట్టాను స్టవ్ మీద. ఒక కుక్కర్ ఫస్ట్ రైస్ పెట్టాను అనమాట, ఇంకో దాంట్లో శనగలు పెట్టాను అనమాట. అవి ఉడుకుతుంటే ఒకటి విజిల్ వచ్చింది, ఇంకొకటి విజిల్ నాకు ఏది వచ్చిందనేది తెలియలేదు. దాంట్లో చూస్తున్నా ఇంకా విజిల్ రావట్లేదు. పెద్ద విజిల్ వచ్చింది, అంటే ముందు పెట్టింది రాలేదు, వెనక పెట్టింది వచ్చింది అని అలా చూస్తూ ఉంటే సరే అని చెప్పి ఇలా చూసి సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. అది నేను ఆపాలి వెళ్ళి, అది ఆపేద్దామని వెళ్ళేలోపే ఇది నేను ఇంకా వెళ్ళలేదు. దాని వైపు చూస్తున్నా కానీ ఆ కుక్కర్ ఎలా పేలి పైకి వెళ్ళి నేను ఉన్నాను, ఆ కుక్కర్ ఫ్రిడ్జ్ పక్కన పడిపోయింది ఎగిరి. దేవుడు చాలా ఈలోపు నేను అరిచేసరికి ఆయన వచ్చారు. దేవుడు చాలా కీడు నుంచి, పెద్ద కీడు నుంచి నన్ను తప్పించారు. దీనంతటిగా అంటే దీనికి ముందు సడన్గా నాకు ఆ తర్వాత గుర్తొచ్చింది. యాక్చువల్గా నాకు సెప్టెంబర్లో యాక్సిడెంట్ అయింది. నేను డ్యూటీకి వెళ్తుండగా సడన్గా చిన్న బాబు సైకిల్ మీద వెళ్తున్నాడని వాడు ఎక్కడ ముందుకు వచ్చేస్తాడని నేనే సడన్ బ్రేక్ వేసేసాను. దానికి రోడ్ మీద ఇలా బండి దిగేసింది మొత్తం. ఈ టైంలోనే సడన్గా బస్సు ఏమన్నా యాక్చువల్గా ఆ ఏరియాలో మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. కానీ దేవుడు కృపను బట్టి నేను అలా పడిపోగానే నిజంగా ఆ టైంకి ఎవరు ఏ వెహికల్ కూడా రాలేదు. కరెక్ట్గా 9 o'clockకి డ్యూటీ టైం అయిపోతుంది, బస్సు 11 గంటలకు వెళ్ళిపోతున్నాను. కానీ దేవుడు ఆ కీడు నుంచి జస్ట్ ఇలా నా బండి దగ్గర ఫుల్ లీడ్ అయింది, సూచర్స్ పడ్డాయి. కానీ ఆ తర్వాత ఎక్స్రే తీయించారు కదా, ఫ్రాక్చర్ అలాంటిది ఏమీ లేకుండా ఇంటికాడే ట్రీట్మెంట్. యాక్చువల్గా వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 2 గుడ్లు ఎంచుకుని వచ్చాను అంతే. ఇంకా ఎక్కడ ఎవరి దగ్గర కూడా చూపించలేదు. మెడిసిన్ అవి నేను తీసుకుని అది చాలా ఫస్ట్ ఫామ్ అయింది. కానీ తర్వాత కూడా దేవుడి కృపను బట్టి నేను ఇంకా ఫ్రాక్చర్స్ ఏమీ లేకుండా కాపాడాడు. అయితే అది ఆ సాక్ష్యం నేను యాక్చువల్గా అప్పుడే చెప్పాలి, ఇక్కడే చెప్దాం అనుకున్నాను. కానీ నేను చెప్పలేకపోయాను, ధైర్యం సరిపోలేదు. మళ్ళీ ఈరోజు సడన్గా ఇన్సిడెంట్ అవగానే చాలా కీడులు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటున్నాయి. కానీ అది నేను చాలా మిస్ అయ్యి దేవుడు నన్ను అక్కడి నుంచి చాలా తప్పిస్తున్నారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, దేవుడిని గురించి సాక్ష్యం చెప్పడానికి నేను నిలబడలేకపోతున్నాను. కానీ దేవుడు ఎన్నో కీడుల నుంచి తప్పిస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు నేను మార్నింగ్ అది వచ్చింది, ఈవినింగ్ ప్రేయర్ పెట్టారు. నేను కంపల్సరీ సాక్ష్యం చెప్పాలని ఎంతో ఆశపడ్డాను. ఇలాగే ఈ దేవుడు చిన్న సాక్ష్యం దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.